సో టైం వచ్చేసి 7 o'clock అయిందనమాట. ఇదే మన బండి, ఇది మన పార్కింగ్ ప్లేస్. సో ఇదే పేపర్ తీసుకొని పోయేది నేను డైలీ. సో నేనైతే టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ రెండు తీసుకుంటా. ఇదే మన షాపు. ఫస్ట్ లైట్లో వెళ్ళా, ఇది మెయిన్ ఆన్ చేసి ఓకే. సో ఈ డోర్ ఇట్లా బయటికి పోతుంది డోర్. అండ్ ఇవన్నీ బయట పెట్టాలా. ఇప్పుడు మొత్తం ఇదంతా నూకల క్లీన్గా. సో డైలీ నూకి అలవాటు అయిపోయింది. ఇది కానీ ఒక మంచి ఎక్సర్సైజే అనమాట. సో మన అంగడి పక్కల బేకరీ అయితే ఉంది. వాళ్ళు దాదాపు 7 o'clock వస్తారు, చలి కదా. ఇది నా డైలీ రొటీన్. మళ్ళీ ఈ చెట్టుని ఇడబెట్టి జరపలేదు. ఓకే, ఇది ఇంకొక గేట్. ఇది కానీ బయటకు వస్తుంది. ఓకే, ఇవి సలూన్ చైర్స్. యాక్చువల్లీ 3 ఉండే, ఒకటి ఇరిగిపోయింది. ఇప్పుడు పరకతో నీట్గా సైడ్ నుంచి నొక్కొని రాలు. బయట అయిపోయింది, ఎంత లోపలంతా కసు నూకల్లా. సలూన్ పని అంటే అంత ఈజీ కాదు. పొద్దున్నే లేయాల, క్లీన్ చేసుకోవాలా. ఓపిక ఎక్కువ ఉంటే తప్ప ఈ పని చేయలేరు. ఓకే, గుడ్ మార్నింగ్. సో మన క్యాట్ ఉంది కదా, దానికి ఫుడ్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. క్యాట్ ఫుడ్. సో ఇడే మన షాప్ పక్కలోనే ఒకటి పెట్స్ స్టోర్ ఉందన్నమాట. ఆడ చూడండి, ఆ పక్క రోడ్ దాటుకొని పోవాలా. ప్యారెట్టా మేడం ఇది? సో ఇది వచ్చేసి ఫుడ్ మన క్యాట్కి అనమాట. సో అదైతే కిందికి దిగలేదు, ఇంకా ఆడే ఉండాలి. సో ఇప్పుడే చూసినాను పైన ఉంది. సో ఆ పైకి ఎక్కి ఆ పక్క బేస్తే తింటుంది అనమాట క్యాట్. సో మార్నింగ్ ఒకపారి, ఈవినింగ్ ఒకపారి వేస్తాను. అండ్ ఈడే పైన వేరే ఆంటీ ఉంది. సో ఆంటీ అయితే కన్నా పాలు, పెరుగన్నం, మజ్జిగన్నం, పాలన్నం అంతా వేస్తూనే ఉంటుంది.
సో చూడండి మన క్యాట్ వచ్చేసింది. వెనకల కాలు పాపం నడసలేకుంది ఇంకా. చూడండి కుంటుతుంది. సో కుంటుతుంది క్యాట్. ఈ కాలు మీద ఎవరో టైర్ కొనిచ్చుకోపోయినారు. అది టైరో లేకపోతే వెహికల్లో తెలీదు. టైర్ అంటే వెనకల టైర్ అనమాట. సైకిల్ టైరో లేకపోతే స్కూటీ టైరో తెలీదు పాపం. చూడండి ఇంత ఉంది. తిను బాగా రెడీగా తిరిగినా. ఇదే. సో నిన్న క్యాట్ వీడియో అయితే పెట్టింటి, చాలా మంది చూసినారు, లైక్ అంతా కొట్టినారనమాట. సో ఇది మన అంగడి దగ్గరే ఉంటుంది క్యాట్. సో చాలా అంటే చిన్నప్పటి నుంచి ఉండదు ఇడే. సో నేను పెద్దగా పట్టించుకోకపోతే కానీ వచ్చినప్పుడల్లా ఇలాంటి జస్ట్ ఒక క్యాట్ ఫుడ్ తీసుకొచ్చి బేస్తా అంటే ఇక్కడ పక్కలోనే నాన్ వెజ్ హోటల్ ఉంది. నాన్ వెజ్ హోటల్లో ఇది ఉంటుంది అనమాట. పక్కలో నైట్ అంతా ఆడే ఉంటుంది. అండ్ వాళ్ళు కానీ బాగా ఫుడ్ వేస్తారనమాట ఈ క్యాట్కి. కాకపోతే మొన్న ఏమైందంటే 3 days బ్యాక్ వెనకాల ఎవరో టైర్ ఎక్కించుకోపోయినారు. అది స్కూటీ టైరో లేకపోతే వెహికల్ టైరో అండ్ సైకిల్ టైరో తెలీదు పాపము. కుంటుకుంటూ అయితే నడుస్తుంది. సో అందువల్ల దిగలేదు కిందికి. అందుకే నేనే పైకి ఎక్కి దీనికి క్యాట్ ఫుడ్ అంతా వేస్తున్నాను. ఇడే ఇప్పుడు వేసిపోతా, ఇంకా రొంత ఉండదు. ఇది ఈవినింగ్ వచ్చేసి వేస్తాం మళ్ళా. తిను తినమ్మా తిను. చూడండి వెనకాల కాలు ఇంకా కుంటుతుంది. ఇంకా రెడీ కాలేదు క్యాట్. కిందికే రాలేదు. కిందికి వస్తే బాగా రాంగా ఇట్లానే బాగా సోఫా ఉంది, సోఫాలో కూర్చోబెట్టి వేస్తా అంటే రాలేదు. కిందికి తీసుకొని వచ్చినా కానీ మళ్ళీ పైకే పోతుంది. కుంటుకుంటేనే ఇటు వరకు వచ్చింది చూడండి. అందుకే ఈడే ఉన్నీలే అనేసి దానికి యాడ్ ఇష్టం అయితే ఆడే ఉన్నీలే అనేసి వీటికే ఒక 2 times వేస్తాను ఫుడ్. అండ్ పాలన్నము, పెరుగన్నము. సో నేను ఎవరో చికెన్ పెట్టినారు. సో మూగజీవాళ్ళకి ఏమన్నా అయితే గినా నాకు చాలా పెయిన్ అవుతుంది పాపం. అవి ఎవరికి చెప్పుకుంటా చెప్పండి. అది మనం చూడకోకుండా ఏమన్నా అయితే పర్వాలే, చూసి అలా వదిలేయాలంటే గినా నా వల్ల అయితే అస్సలు కాదు. సో నా వల్ల ఎంత వీలైతే అంత మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తా దీన్ని కోలుకోవడానికి. ఓకే పర్వాలేదు, మొన్నటితో పోల్చుకుంటే ఏం పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, ఫైన్. చూడండి వెనకాల కాలు షేక్ అవుతుంది పాపం, నడసలేకుంది. ఇది చూడండి వద్దా. ఓకే బాయ్. దిగలేకుంది, ఎగిరెగిరి దుంకే క్యాట్ అస్సలు దిగలేకుంది పాపం. ఓకే బాయ్ నాన్న, మళ్ళీ చూద్దాం.